హాయ్ అందరికీ. బడ్జెట్లో బెస్ట్ స్పోర్ట్స్ బైక్ అనే దాని మీద ఒక షార్ట్ వీడియో అయితే చేశాను. దానికైతే రీచ్ బాగా వచ్చింది. సో దాన్ని కొంచెం ఎందుకు ఎలాబొరేట్ చేయకూడదా అని చెప్పేసి ఈ వీడియో. అండ్ ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ 600 సబ్స్క్రైబర్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్. సో ఇవాళ వీడియో బెస్ట్ బడ్జెట్ స్పోర్ట్స్ బైక్స్. మనకి ఫస్ట్ బైక్ అనేది చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ స్పోర్ట్స్ కేటగిరీలో అయితే చాలా బైక్స్ ఉన్నాయి. అండ్ మన బడ్జెట్లో స్పోర్ట్స్ బైక్ కావాలంటే ఈ వీడియో మీకోసమే. అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు సుత్తి లేకుండా మెయిన్ పాయింట్లోకి అయితే వచ్చేస్తాను. మనం ఫస్ట్ బైక్స్లో చూసేది ఏంటి అంటే, మనం నార్మల్గా మాట్లాడుకుంటే బైక్స్లో మనం ఏం చూసుకునేది మైలేజ్, కాస్ట్ అండ్ ఇంజన్. సో ఆ మూడు చూసుకున్నట్టయితే మీరు అక్కడే పప్పులో కాలేస్తారు. అండ్ మీకు బైక్లో ఎప్పుడు రిలయబిలిటీ అనేది చూసుకోవాలి. అండ్ రిలయబిలిటీ అనేది మెయిన్ బైక్లో చూసుకున్నప్పుడు. ఇప్పుడు ఆ రిలయబిలిటీ ఉన్న బైక్స్ నేను ఒక 4 బైక్స్ చెప్తాను. అండ్ లాస్ట్ వరకు చూడండి. బైక్ నెంబర్ 4 అపాచీ RR 310. దీని ప్రైస్ వచ్చేసి 2,75,000 అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి, అంటే నేను ఆన్ రోడ్ కాకినాడ అయితే పెట్టాను. సో ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మీకు 3,61,000 అయితే పడుతుంది. అండ్ దీని ఇంజన్ 313cc అండ్ మైలేజ్ వచ్చేసి 30-35 మధ్యలో అయితే వస్తుంది. అండ్ ఇది చాలా హై రిలయబిలిటీ. అండ్ ఎందుకంటే ఇది BMW డిరైవ్డ్ ఇంజన్, సో హై రిలయబిలిటీ ఉంటుంది. అండ్ మెయింటెనెన్స్ కూడా టీవీఎస్ సర్వీస్ షోరూమ్ ఎక్కడైనా చేర్చుకోవచ్చు. అండ్ మెయింటెనెన్స్ కూడా కొంచెం బడ్జెట్లోనే ఉంటుంది. మెయిన్లీ దీని మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి దీని ప్రైస్. అండ్ ఈ ప్రైస్ వల్లే ఈ స్పోర్ట్స్ బైక్ కొంచెం మైనస్ అండ్ బడ్జెట్లో తీసుకోలేము. బైక్ నెంబర్ 3 KTM RC 200. దీని కాస్ట్ వచ్చేసి 2,20,000 అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2,88,000. అండ్ దీని ఇంజన్ 199.5cc అండ్ దీని మైలేజ్ 30-35 ఆ మధ్యలో అయితే వస్తుంది. అండ్ రిలయబిలిటీకి వచ్చేస్తే దీని మెయింటెనెన్స్ కష్టమే. అండ్ ఎప్పటికప్పుడు అలా మెయింటైన్ చేస్తూనే ఉండాలి. అండ్ దీని మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి దీని అగ్రెసివ్ రైడింగ్ పోస్చర్. లాంగ్ రైడ్స్కి అయితే అస్సలు పనికిరాదు. అండ్ ట్రాఫిక్లో కూడా చాలా హీటింగ్ ఇష్యూస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా మెయింటెనెన్స్ కొంచెం కాస్ట్లీ. Yamaha R15 V4. దీని కాస్ట్ వచ్చేసరికి 1,83,000 అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 2,25,000. దీని ఇంజన్ 155cc అండ్ మైలేజ్ వచ్చేసి 38-45 మధ్యలో అయితే వస్తుంది. అండ్ Yamaha బైక్స్ అంటేనే రిలయబిలిటీ బైక్స్. అండ్ దీని మెయింటెనెన్స్ కూడా తక్కువే. అండ్ దీని మేజర్ డ్రాబ్యాక్ వచ్చేసి, ఒకవేళ మెయింటెనెన్స్ అయిపోతే దీంట్లో బైక్ అండ్ ఫ్యూస్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇంకా అంతకన్నా ఏం రావు. బైక్ నెంబర్ 1 పల్సర్ RS 200. దీని కాస్ట్ వచ్చేసి 1,72,000 అరౌండ్ ఉంది. అండ్ ఆన్ రోడ్ వచ్చేసి 2,10,000 అండ్ ఇంజన్ వచ్చేసి 199.5cc అండ్ మైలేజ్ వచ్చేసరికి 30-35 ఆ రేంజ్లో ఇస్తుంది. అండ్ ఇది రిలయబిలిటీ బైక్ అనే చెప్పొచ్చు. అండ్ దీని మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, హై స్పీడ్స్లో వచ్చేసరికి వైబ్రేషన్స్ అనేవి నోటీస్ చేస్తారు. అండ్ ఇంకా మిగతాదంతా ఓకే ఈ బైక్లో. అండ్ మీకే బైక్ నచ్చిందో ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.